గైస్, డే 3 ఆఫ్ ఎగ్జామ్స్ అన్నమాట. గోయింగ్ ఇప్పుడే లంచ్ చేయలేదు, బయటకు వెళ్ళి లంచ్ చెయ్యాలి. సాగో కోసం వెయిటింగ్. వెయిటింగ్ ఫర్ ఆటో వస్తే వెళ్ళాలి. 12 దాటిందనమాట టైం. ఆటో వస్తుంది రావట్లేదు ఆటో వాళ్ళు. నాగార్జున డిగ్రీ కాలేజ్ సో అదనమాట విషయం. డే 3 ఆఫ్ ఎగ్జామ్స్ డే అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఆటో ఎక్కేసాను అండ్ గోయింగ్ టు రెస్టారెంట్ అనమాట. మనకి రోజు 5 days ఇదే పని, వెళ్ళడం, లంచ్ చేయడం, ఫ్రెండ్స్ని మీట్ అయ్యి మనం ఎగ్జామ్కి వెళ్ళిపోవాలన్నమాట. సో యాక్చువల్గా అప్పుడప్పుడు పికప్ చేసుకోవడానికి వస్తూ ఉండే, ఆ రోజు అవ్వలేదన్నమాట. వాళ్ళు లాంగ్ నుంచి రావాలి కాబట్టి, నేను నియర్ బై ఉంటాను కాబట్టి నేనైతే ఆటోలో వెళ్తున్నాను అనమాట. సో ఎగ్జామ్కి 1 hour 2 hours ముందే స్టార్ట్ అవుతాం అనమాట. బయట ఎలాగో లంచ్ చేసేసి వెళ్ళాలి కాబట్టి. ఇంకా ఇక్కడైతే వైష్ణవి కూడా వచ్చేసింది, తను ఆటోకి వచ్చేసింది అనమాట. ఇంకా తను అక్కడ ఆటో మనీ పే చేస్తుంది. ఇంకా నేను ఈలోపు కొంచెం చిన్న క్లిక్ తీసుకున్నాను. సో అలా కలిసి ఎప్పుడు వెళ్ళే రెస్టారెంటే. రోజు మేము ఒంగోలు ఉన్న 5 days అండ్ ఎగ్జామ్కి వచ్చిన ప్రతిసారి కూడా ఆ వర్మాస్కే వెళ్తూ ఉంటాం అన్నమాట. సో నియర్ బై ఉంటుంది అండ్ డిఫరెంట్ కూడా ట్రై చేస్తూ ఉంటాం. అవన్నీ నేను క్లిక్ చేయలేదు. సో ఈసారి క్లిక్ చేసినప్పుడు డెఫినెట్గా నేనైతే మీతో షేర్ చేస్తాను. మేమైతే ఇంకా నడుచుకుంటా లోపలికైతే వెళ్ళిపోయాం అనమాట. మిగతా వాళ్ళ కోసం వెయిటింగ్. ఇంకా ఈ గ్యాప్లో చిట్ చాట్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. ముందు రోజు ఎగ్జామ్ గురించి, ఏం రాసాము, ఎలా రాసాము, రోజు అదే రూమ్ ఉంటుందా, మారుతుందా, నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అదే ఎగ్జామ్ సెంటర్ ఇస్తారా ఎవరా, ఇవన్నీ కాన్వర్జేషన్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇంక ఇక్కడైతే రెస్టారెంట్ లోపలికి వచ్చేసాం. ఇంకా ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్. సో చూసారా నా గొంతు ఆ 5 days కూడా అలాగే ఉండిపోయిందనమాట జలుబుతో. సో అలా ఎగ్జామ్స్ అయితే రాసేసాం. మొత్తానికి ఎలా రాసాను ఏంటనేది ఇప్పటికీ నాకు అర్థం అవ్వట్లేదు. సో ఫైనల్లీ ఇంకా రెస్టారెంట్కి వచ్చేసాం, ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఈ చిట్ చాట్, జోకులు ఇదంతా కామన్గా ఉంటుంది. సో ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయండి. ఎందుకంటే నా కాలేజ్ లైఫ్లో నేను అంతగా అసలు నా కాలేజ్ లైఫ్ ఎలా జరిగింది, ఇంటర్మీడియట్ డిగ్రీ అనేది కూడా నాకు ఐడియా లేదనమాట. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ కిడ్స్ తర్వాత కూడా నేను కాలేజ్కి వెళ్ళి అన్నీ మేనేజ్ చేస్తూ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నా అంటే ఇట్స్ గ్రేట్ థింగ్ ఫర్ మీ అనమాట. సో అన్నీ చక్కగా మేనేజ్ చేసుకుంటూ నేను చదువుతున్నానంటే ఐ యామ్ ప్రౌడ్ ఫర్ మై సెల్ఫ్ అనమాట. సో అలా కాన్వర్జేషన్స్ అయిపోయి ఈలోపు మిగతా వాళ్ళు కూడా వచ్చేసారనమాట. నేను ఇక్కడ చెప్తున్నాను ఈరోజు ఈ సబ్జెక్ట్ ఉండింది అని. సో పక్కన కొంచెం డిస్టర్బెన్స్గా ఉండేసి నేను అందుకే వాయిస్ అయితే మ్యూట్లో పెట్టేశాను అనమాట. సో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారా అని. ఎందుకంటే నేను వీడియో తీయమంటే నన్ను వీడియో తీయరు. సో వాళ్ళని తీస్తుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. నేను అదే చెప్తూ ఉంటాను, మీరు ఉన్నారు ఎందుకు అసలు ఎంకరేజ్ చేయ, ఈ వీడియోస్ తీయమంటే తీయరు నాకు అని అంటూ ఉంటా అనమాట. అసలు ఏంటి నీకు పిచ్చి పద్దాకి వీడియోలు ఫోటోలు అంటూ ఉంటారు. సో ఇక్కడైతే నేను చెప్తున్నా అనమాట, రోజు మేము 1 hour కాల్ మాట్లాడుతూ ఉంటాం, గ్రూప్ కాల్ మాట్లాడతాము అండ్ దాంతో నేను ఎప్పుడు కాన్వర్జేషన్ చేస్తూ ఉంటాం ఎవ్రీడే. సో అయినా కానీ ఎంకరేజ్ చేయరని వాళ్ళ గురించి చెప్తున్నా అనమాట. సో టైం అయితే 12:30 అయింది. 1/2 hourలో లంచ్ చేసేసి మేమైతే వెంటనే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోతాం అనమాట. మాకు దగ్గరగానే ఉంటుంది. సో ఇంకా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తా అలా కాసేపు చిట్ చాట్ చేస్తూ ఉంటాం. మేమిద్దరం ఉన్నప్పుడు మాట్లాడేది ఒక ఎత్తు అయితే, మిగతా సార్స్ అందరూ వచ్చాక ఫన్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసారు కదా ఫన్, అదంతా కాన్వర్జేషన్ ఉంచలేదు, అక్కడ మ్యూజిక్ పెట్టేశారు. లేదంటే ఈసారి డెఫినెట్గా మా ఫన్ టైం ఎలా ఉంటుంది ఏంటనేది డెఫినెట్గా నేనైతే మీకు షేర్ చేస్తాను. సో ఉన్నారు మా ఫ్రెండ్స్, వీడియోస్ తీయరు ఏం తీయరు, నన్ను నేనే తీపించుకుంటా తీయమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటానని చెప్తున్నాను అనమాట. ఇక్కడైతే మేమందరం తినేసాము. నేను తినేటప్పుడు వీడియో తీసుకోలేదు. లాస్ట్కి ఇక్కడ మహేష్ కుండ పెరుగు వేసుకుంటున్నాడు అనమాట. అది తీస్తుంటే అసలు ఇది కూడా తీస్తున్నావు వాళ్ళందరూ ఏమనుకుంటారు అని. సో చైతన్య సార్ తింటున్నారు, సుభాష్ సార్ అండ్ నేను
అలాగే వైష్ణవి కూడా తినేసామన్నమాట. సో ఇలా మీట్ అయినప్పుడు చాలా బాగుంటుంది, ఫుల్ కామెడీ అండ్ ఫన్. ఈసారి అయితే మా కామెడీ ఫన్ ఎలా ఉంటుందో డెఫినెట్గా నేను మీతో షేర్ చేస్తాను. సో సుభాష్ సార్ సైలెంట్గా ఉంటారు కానీ జోకులు బాగా వేస్తారు. అండ్ చైతన్య సార్, మహేష్, నేను, వైష్ణవి ఇంకా అలా ఇలా మమ్మల్ని గ్రూప్గా వీడియో తీయమన్నా అందరు బిజీగా ఉన్నారు, ఎవరు తీయట్లేదని నేనే సెల్ఫీ వీడియో అలా పెట్టేసుకొని అలా వీడియో తీసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చెప్తున్నాను. సో నన్ను చూపిస్తూ ఉంటే వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు అడుగుతారు, నేను పాపులర్ అయిపోతా అని మహేష్ జోక్ చేస్తున్నాడు అనమాట. మంచిదే కదా, కమెంట్లో పెడతారు, నీ ఫోన్ నెంబర్ ఇస్తారులే అని నేను కొంచెం ఫన్నీ కాన్వర్జేషన్ చేస్తున్నాను. సో ఇక్కడైతే ఇంకా ఆ రోజైతే ఇంకా తినేసి మేమైతే ఎగ్జామ్కి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా తర్వాత నేనేం షూట్ చేయలేదు. ఫైనల్లీ బ్యాక్ టు హాస్టల్. ఇంకా ఎగ్జామ్ అయిపోయింది, హాస్టల్కి వచ్చేస్తున్నాము. ఇంకా మధ్యలో క్లిప్ ఏం తీయలేదు కాబట్టి ఇంక ఇది చిన్న క్లిప్ నేను ఇక్కడ తీశాను. ఇంకా నన్ను డ్రాప్ చేయడానికైతే అందరూ వచ్చేస్తున్నారనమాట. ఇంక ఈ కార్లో కూడా కాన్వర్జేషన్స్ అవుతూ ఉంటాయి ఫన్నీగా. సో ఈ కార్లో వెళ్ళేటప్పుడు ఏమవుతూ ఉంటుందంటే సాంగ్స్ పెట్టేశారనమాట. సో అందుకని నేను మ్యూట్ పెట్టేశాను. ఇంకా సాంగ్స్ ఉండటం వల్ల మీకు ఫన్నీ కాన్వర్జేషన్స్ ఈసారైతే డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. ఇదంతా పల్లీ చట్నీస్, ఇదంతా రోజు ఇదే వేలో వెళ్తూ ఉంటాం. ఒంగోలు అంతా కూడా ఆల్మోస్ట్ చుట్టేసినట్టు అయిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే హైవేలో మా కాలేజ్ కాబట్టి ఒంగోలు అంతా కవర్ చేస్తూ వెళ్ళాలి. అలా డే 3 ఆఫ్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. నేనైతే ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా మమ్మీతో కాల్ మాట్లాడేసి ఫ్రెష్ అయిపోయాను అనమాట. నెక్స్ట్ డే ఎగ్జామ్కి ప్రిపరేషన్స్. అండ్ నేను పూజిత మార్నింగ్ వెళ్ళేటప్పుడు కొంచెం ఫోటోషూట్ లాగా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. హియర్ ఇస్ ద ఫొటోస్. ఎక్కువ అయితే నేను మీతో షేర్ చేయట్లేదు, పూజితవి నావి. అండ్ ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారా లేదా మీరు కూడా కమెంట్ చేసేయండి. అండ్ ఓవరాల్గా వీడియో ఎలా అనిపించింది ఏంటనేది డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. టుడే వీడియో అయితే ఇది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. డే 4 ఆఫ్ ఎగ్జామ్స్ అయితే మంచి వ్లాగ్ రాబోతుంది. స్టేట్ ఇంటూ తెలుగమ్మి రాని. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్.